హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎలాగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే అంటే యానిమేషన్ పెన్సిల్ టైప్లో మీరు ఫ్రీగా క్రియేట్ చేసుకోవాలంటే బయట ఏంటంటే బయట వేరే దాంట్లో అయితే ఇలా క్రియేట్ చేసుకోవాలంటే 350 రూపీస్ తీసుకుంటారు. అలా కాకుండా ఫ్రీగా క్రియేట్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ మొబైల్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. అది చేయడం వల్ల అది చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఇంట్రో వీడియో దాంతో పెట్టుకుంటే కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది అన్నమాట. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దాని ద్వారా పెట్టుకోవచ్చు. అవుట్రో కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నది కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. దాంతో అది మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. ఎలా పెట్టుకోవాలో అది వీడియో కంటిన్యూ చూడండి. దాంతో ఎలా చేయాలో ఫ్రీగా డబ్బులు ₹1 ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఎలా చేయాలో ఈ వీడియో కంటిన్యూ. బెనిమి అనే యాప్ ఉంటుందన్నమాట. అది ప్లేస్టోర్లో కానీ లేదంటే యాప్ స్టోర్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అది ప్రాజెక్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ అంటే ఇలా ఎడిట్ చేసినప్పుడు ఏదో ఒక నేమ్ అనమాట. ఎగ్జాంపుల్ నేను పెన్సిల్ డ్రా అని ఇస్తున్నాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ దానికి ఒక నేమ్, ఆ వీడియోకి నువ్వు ఏదైతే ఎడిట్ చేస్తున్నావో ఆ వీడియోకి ఒక నేమ్ అనమాట. అయితే పెన్సిల్ డ్రా అని ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత ఎలా కొడదాం అంటే యాప్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఏం రాద్దామంటే పెన్సిల్ డ్రా అని రాద్దాం. ఇవి హ్యాండ్స్ అనమాట. ఏ హ్యాండ్స్ కావాలితే ఆ హ్యాండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ ఇక్కడ కలర్ పెట్టుకోవాలన్నమాట. స్టిక్కర్ క్లిక్ చేసినట్టు కింద కలర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. మన నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఇప్పుడు టెక్స్ట్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్ హౌ టు డ్రా అని రాస్తున్నాను. హౌ టు డ్రా అని టైప్ చేసి యాడ్ చేద్దాం. జస్ట్ హౌ టు డ్రా అని పెట్టి కింద లెఫ్ట్కి రైట్కి చేస్తూ ఉంటే ఏముందంటే పెద్దగా అవుతుంది అనమాట. లేదంటే పైకి కూడా పెట్టచ్చు దాన్ని. మీకు అర్థమైపోద్ది, ఒకసారి చేస్తే మీకు అర్థమైపోద్ది. అలా పక్కన పెట్టుకుని ఇది జస్ట్ మీకు అర్థం అవ్వాలనే చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకోవచ్చు. అది సెలెక్ట్ చేసిన ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మ్యూజిక్ అనమాట. మన వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అంటే వాయిస్ ఓవర్ అంటే ఏంటి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంది కదా, మనం చెప్పొచ్చు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పొచ్చు అనమాట వాయిస్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని టెక్స్ట్ వస్తున్నాం కదా, దాన్ని కూడా మనం మ్యూజిక్ యాడ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని పెట్టచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పెట్టాం. అక్కడ కలర్ అనమాట. అంటే ఈ టెక్స్ట్ మార్చుదాం పేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలర్ మారుద్దాం. ఎల్లో పెట్టాం అంటే రెండు సేమ్ అయిపోతుంది కదా, ఎల్లో పెట్టాం. అలా నచ్చినట్టు చేసుకోవచ్చు, ఎక్సలెంట్గా చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీ ఓపిక. ఇప్పుడు హ్యాండ్ సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక హ్యాండ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ స్టిక్కర్స్ అనమాట. ఇవి బాగా ఉపయోగపడతాయి. అంటే మీరు ఏ కేటగిరీ పెడుతున్నారు అంటే ఇప్పుడు మీ కంటెంట్ ఉంటుంది కదా, అంటే కంప్యూటర్ కోసం కానీ మొబైల్స్ కోసం కానీ ఏదైనా ఉంటుంది కదా, అవన్నీ ఇందులో ఉంటాయి. ఆ యారో మార్క్స్ కానీ దానికి సంబంధించిన సింబల్స్ కానీ లోగోస్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్ మీకు తెలియాలని పెడుతున్నాను అనమాట. ఇది ఒక సింబల్ పెడుతున్నాను, కొంచెం పెద్దగా చేసి మిడిల్లో పెడతాను అనమాట. అంటే జస్ట్ మీకు అర్థం అవ్వాలని ఏదో ఒక సింబల్ మీరు పెట్టుకోవచ్చు నచ్చినట్టు. పెట్టుకుని ఒక కంప్యూటర్ కోసం ఏదైనా ఉందనుకో మళ్ళీ ఇంకో స్టిక్కర్ సెలెక్ట్ చేద్దాం. స్టిక్కర్ సెలెక్ట్ చేసుకొని చాలా ఉంటాయి. బిజినెస్, స్పోర్ట్స్, జిమ్, ఇంకా అన్నీ అనమాట. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నప్పుడు ఆ వీడియో అన్నది కొంచెం క్లిక్ కనబడ్డాం అనమాట. ఇవన్నీ కలర్గా ఉంటాయి. నేను ఏదో సెలెక్ట్ చేసుకుని పెడతాను. అంటే మనం పెట్టేది కొంచెం అట్రాక్ట్గా ఉండాలన్నమాట. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇవన్నీ పెడతాను నేను. సో రాకెట్ పెట్టాను. సో సింపుల్గా రాకెట్ వెళ్ళిపోయిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట, మీ ఓపిక. అంతే. ఇప్పుడు ప్లే పెడదాం. అసలు ఎలా ఉంటుంది. అంటే మీరు వీడియో ఉంటుంది కదా, జిమ్కి సంబంధించింది, స్పోర్ట్స్ సంబంధించింది ఏదో ఉంటుంది కదా, దానికి సంబంధించిన సింబల్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక ల్యాప్టాప్ పెడతాను. ల్యాప్టాప్ పెట్టి అంటే మీకు ఏదైనా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. అంతే. ఇవే మన లాస్ట్ దీన్ని అవుట్రో అంటారు అనమాట. అంటే అవుట్రో వీడియోకి బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాంటివి ఉన్నాయి కదా, దానికోసం అనమాట. సో ల్యాప్టాప్ పక్కన పెడుతున్నాను.
పెట్టి లాస్ట్లో ఎండ్ ఎలా ఉంటుందో మీరు చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ప్లే కొడదాం, ఇలా వస్తుంది అన్నమాట ఎండ్. అలాగనమాట, చాలా అట్రాక్ట్గా ఉంటుంది. అవుట్రో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇది ఫ్రీ అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.